నమస్తే నమస్తే మఛాస్. ఈడేంటి అవతారంలో ఉన్నాడని చూస్తున్నారా? మనకు సండే సాయంత్రం బాగా ఖాళీగా అనిపించి సరదాగా మంగళగిరంతా తిరగడానికి బయలుదేరాం అనమాట. అలా తొక్కుతా సాంగ్స్ వింటా మనం వడ్లపూడి సెంటర్ దాకా వచ్చాం. వడ్లపూడి సెంటర్ దాకా వచ్చిన తర్వాత మనకు అర్థమైంది మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అని. వెదర్ మాత్రం భలే టెంప్టింగ్ ఉంది. అలా మనం తొక్కుతా మ్యూజిక్ వింటా వెళ్తుంటే సడన్గా పాటలు అయిపోయినాయి ఏంటో చూస్తే మెంబర్షిప్ అయిపోయిందని చెప్పింది. ఇది మనకు పెద్ద అవమానంలో మనం డిసప్పాయింట్ అయ్యి అలా గాల్లోకి చూస్తున్నాం అనమాట. గాల్లోకి చూసిన తర్వాత అర్థమైంది అక్కడ ఆకాశం తప్ప ఇంకేం లేదు. సరే ఏదైతే అదైంది, ముందుకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మనం మళ్ళీ రోడ్డు చూసారా భలే ఉంది కదా. ఈ రోడ్డు చూసారా భలే ఉంది కదా. ఇవాళ చాలా తక్కువ ట్రాఫిక్ ఉందనమాట. మీరు మంగళగిరి రోడ్లు అయితే ఈ రోడ్డు ఏంటో మీకు బాగా అర్థమైపోయి ఉండాలి. అర్థం కాలేదా? అర్థమైద్ది ఇప్పుడిప్పుడే. అది ఆ రోడ్డు చూడంగానే మనం అక్కడ తొక్కుతున్నప్పుడు నా భావోద్వేగాలు ఏంటో మీకు చెప్తా వినండి. సండే టైము మంగళగిరి మిది సెంటర్ రోడ్లో కాలు కింద పెట్టకుండా సైకిల్ దొక్కినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? చూపిస్తాను ఆగండి. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇందాక నేను వచ్చినప్పుడు మామూలుగా కాదు, వాళ్ళు దిగి నడిపించుకుంటూ వచ్చాను నేనైతే. అలా మనం మళ్ళీ మన ఎయిర్ ఫోర్స్ డ్యూటీ ఎక్కి ముందుకెళ్తా ఉంటే అన్నపూర్ణ థియేటర్ కనిపించింది. సరే అన్నపూర్ణ థియేటర్లో ఏం సినిమా ఆడుతుందని చెప్పి చూస్తే ఈవిల్ డెడ్ బర్న్ అంట. సరే ఏ సినిమా అయితే మనం ఎలాగో చూడం కదా అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాం. అలా మన బుల్లెట్ని ఇక్కడ పార్క్ చేసాం అనమాట. అలా మన బుల్లెట్ని అక్కడ పార్క్ చేయగానే ఉషోదయ లోపలికి వచ్చేసాం. ఉషోదయ లోపలికి ఎందుకు వచ్చావరా అంటారేమో. ఊరికే సరదాగా జోబులు 20 రూపాయలు ఉన్నాయి, ఏదో ఒకటి కొనుక్కొని తాగుదాం అని చెప్పి వచ్చేసాం అనమాట. సరే ఏదో ఒకటి కూల్ డ్రింక్ చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్తే మనం కూల్ డ్రింక్ సైడ్ కాకుండా పక్క సైడ్కి వెళ్ళిపోయాం. ఇట్స్ ఓకే. మళ్ళీ అటువైపు వెళ్ళి కూల్ డ్రింక్స్ అన్నీ చూస్తుంటే ఇక్కడ ఏయో ఉన్నాయి, మిల్క్ షేక్స్ అవన్నీ 20 రూపీస్కి రావు కాబట్టి అలా పక్క వెళ్తే రియల్ మిల్క్ షేక్ కనిపించింది. మనం అది అట్లాగా తాగాం. మరి ఏం తాగుతావరా అంటే అలా కొంచెం కిందకి వెళ్తే మజ్జిగ ఉంటుంది 9 రూపీస్కి. అది తీసుకొని బిల్లింగ్ వేసుకొని తాగేయడమే. బిల్లింగ్ వేయించేసాం. మరి బిల్లింగ్ వేయించిన తర్వాత తాగకపోతే బాగోదు కదా, కాబట్టి అక్కడే అందరి ముందు షోలు కొట్టుకుంటా తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాం. మన బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ మీద ఎక్కి సయ్యని యాక్సలరేషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. వెనక్కి తిరిగి ఉంటున్నారా? కాదు కదా, ఇంకా అవలా. మళ్ళీ నువ్వు వచ్చా వింటరా అని చూడకండి. మధ్యలో మనం రికార్డ్ చేస్తున్నాం అనుకొని చేయలేదన్నమాట. ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న రోగమే కాబట్టి ఆ తర్వాత క్లిప్ చూసేయండి, ఏమనుకోకుండా. ఈసారికి మనం ఇంకా ఎక్కువసేపు తిరిగేసామని చెప్పి మనం క్యాంప్ వేసేసాం అనమాట. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో నచ్చిందా? అంటే నచ్చడానికి ఈ వీడియోలో పెద్దగా ఏం లేదులేండి, తప్ప. ఇలాంటి రైడ్లు మీకు ఇంకా కావాలా? కోర్స్ వద్దనే అనుకుంటారు, కానీ ఏదో నా కోసం లైకులు కొట్టేశాను అనుకోండి, నేను ఇంకో రైడ్ చేస్తాను. కంగారు పడకండి, అది ఇలా ఉండదు, అది బాగానే ఉంటుంది. సరే మరి వచ్చే వీడియోలో కలుద్దాం.